ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌కు విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. బ్రిస్బేన్‌లో భారీ అంచనాల మధ్య బరిలో దిగుతున్నాడు. విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. విరాట్ బలహీనతలను ఆసీస్ బౌలర్లు పట్టేశారు. పక్కాగా బంతులు సంధిస్తున్నారు. ప్లాన్ చేసి మరీ త్వరగా పెవిలియన్‌కు పంపుతున్నారు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ జస్ట్ 5 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విశ్వరూపం చూపించాడు. వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. గ్యాప్ తర్వాత సెంచరీ కొట్టాడు. దీంతో విరాట్ టచ్‌లోకొచ్చినట్టే అని అభిమానులు మురిసిపోయారు. అయితే అడిలైడ్ ఓవల్‌లో మాత్రం కోహ్లీ తన దూకుడును కొనసాగించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు సాధించాడు. దీంతో విమర్శకులు మళ్లీ నోటికి పని చెబుతున్నారు. విరాట్ కోహ్లీపై బౌన్సర్లు సంధిస్తున్నారు. స్టార్ బ్యాటర్‌పై ఒత్తిడి పెరగడానికి కారణమవుతున్నారు. అయితే విరాట్ మాత్రం తన పని తాను చేసుకుపోవాలనుకుంటున్నాడు. బలహీనతల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. బ్రిస్బేన్‌లో విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులను అందుకునే అవకాశం ఉంది. 2 పరుగులు సాధిస్తే చాలు రాహుల్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఆస్ట్రేలియాపై 62 ఇన్నింగ్స్‌ల్లో 38.67 యావరేజ్‌తో ద్రావిడ్ 2166 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 48 ఇన్నింగ్స్‌ల్లో 2165 రన్స్ సాధించాడు. యావరేజ్ 47.06. బ్రిస్బేన్‌లో విరాట్ కోహ్లీకి పూర్ రికార్డుంది. గబ్బాలో చివరిగా 2014లో బరిలోకి దిగాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 20 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 19 పరుగులు. గబ్బాలో సెంచరీ కొడితే విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకుంటాడు. ఆస్ట్రేలియాలోని 5 ప్రధాన వేదికల్లో సెంచరీలు కొట్టిన ప్లేయర్ల జాబితాలో చేరతాడు. ఈ ఘనత సాధించిన మూడో పర్యాటక జట్టు ఆటగాడిగా నిలుస్తాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఈ రికార్డును సాధించారు. లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బ్రిస్బేన్, పెర్త్, మెల్బోర్న్, అడ్లైడ్, సిడ్నీలో సెంచరీలు కొట్టాడు. అలిస్టర్ కుక్ కూడా ఈ ఘనతను అందుకున్నాడు. అడ్లైడ్లో విరాట్ కోహ్లీ 3 సెంచరీలు సాధించాడు. పెర్త్‌లోనూ 2 సెంచరీలు కొట్టాడు. సిడ్నీలోనూ విరాట్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. బ్రిస్బేన్‌లో మాత్రమే ఇంకా సెంచరీల ఖాతా తెరవలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్క సెంచరీ సాధించిన విరాట్ మరో రికార్డును చేరుకుంటాడు. ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా బ్రాడ్మన్ సరసన నిలుస్తాడు. ఇంగ్లండ్‌పై బ్రాడ్మన్ 11 సెంచరీలు కొట్టాడు. ఆసీస్‌పై విరాట్ కోహ్లీ 10 సెంచరీలు సాధించాడు.